గత కొన్నేళ్లుగా మంచు ఫ్యామిలీ నుండి భారీ ఫ్లాపులు వస్తున్నాయి. పాండవులు 9 తర్వాత వాళ్ల నటీనటుల నుండి వచ్చినవన్నీ అర్థం పర్థం లేని సినిమాలే. ముఖ్యంగా మంచు లక్ష్మి చేసిన లక్ష్మీ బాంబ్ మంచు ఫ్యామిలీకి చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఇన్ని జరిగినా మంచు ఫ్యామిలీలో పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మన తమిళ్ సూపర్ డూపర్ హిట్ సినిమా మంజపైని ఎర్రబస్గా రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులు గాలి తీశారు మంచు విష్ణు. మంజపైలో రాజ్ కిరణ్ చేసిన సహజ నటన అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే ఇక్కడ దాసరి నారాయణరావు ఆ క్యారెక్టర్ని పండించలేకపోయారు. ఇక తమిళంలో విమల్ హీరోగా చేసిన తీరు, తెలుగు విష్ణు హీరోగా చేసిన తీరు పోల్చడం అనవసరం. మొత్తానికి ఆ సినిమా మంచు విష్ణు కెరియర్లో పెద్ద ఫ్లాప్గా మిగిలింది. మరి ఇప్పుడు అదే రాజ్ కిరణ్ నటించి ధనుష్ డైరెక్షన్లో వచ్చి పెద్ద హిట్ అయిన పాండీని రీమేక్ చేయాలని చూస్తున్నారు మంచు మోహన్ బాబు. 65 ఏళ్ల పవర్ పాండి అనే వ్యక్తి ఒక బైక్ ట్రిప్కి వెళ్తాడు. అక్కడ తాను మొదటిసారి ప్రేమించిన అమ్మాయిని చూస్తాడు. తర్వాత ఏమైంది అనేది కథ. ఈ పవర్ పాండి పాత్రకు ప్రాణం పోశాడు సీనియర్ నటుడు రాజ్ కిరణ్. ఎటువంటి నాటకీయత, ఘోరమైన మేకప్ లేకుండా చాలా సహజంగా నటించారు ఆయన. మరి ఇంత మంచి సబ్జెక్టును రీమేక్ చేయడము, అందులో మెయిన్ రోల్ మంచు మోహన్ బాబే చేయడం చాలా రిస్క్. రాజ్ కిరణ్ అంతటి సహజత్వాన్ని మోహన్ బాబు ఖచ్చితంగా తేలేరు. మరి మళ్ళీ ఇలాంటి తప్పులు వీళ్ళు ఎందుకు చేస్తున్నారా అన్నదే ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న చర్చ.